ఇప్పటి వరకు తాను చూసిన బడ్జెట్లలో ఇదే ది బెస్ట్ బడ్జెట్ అని ప్రశంసించారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై కామెంట్స్ చేశారు కూనంనేని. వాస్తవికత ఆధారంగా ఈ బడ్జెట్ను రూపొందించారని మాట్లాడారు. గత ప్రభుత్వం బడ్జెట్లో చెప్పిన దానికన్నా 66,000 కోట్లకు తక్కువగా ఖర్చు చేసిందని విమర్శించారు. ఈ బడ్జెట్ వల్ల 6 గ్యారంటీల అమలు జరుగుతుందని పేర్కొన్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ముఖ్యంగా రైతు బంధుకు సంబంధించి ఒక మంచి నిర్ణయం చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కౌలు రైతులకి వాళ్ళని పరిగణలో తీసుకుని ఈ రైతు బంధుని కేటాయించాలని చెప్పి నిర్ణయించడం చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం. గురుకుల పాఠశాలల ద్వారా 2 MBA కళాశాలలకి వాళ్ళు ప్రతిపాదన చేయటం అంటే ఉన్నత విద్య కింది స్థాయి ప్రజలకు, గిరిజనులు లేదా ఇతర బలహీన వర్గాల చదువు పట్ల శ్రద్ధ చూసాం. అంటే వాళ్ళు 2,90,000 కోట్లు పెట్టారు కాబట్టి మేము 3 లక్షల కోట్లు పెట్టి మేము పెంచాం వాళ్ళకంటే అని అట్లా దాన్ని ప్రగల్భాల వైపు కాకుండా వాస్తవికత వైపు వాళ్ళు 2,90,000 కోట్లకు పెట్టి 66,000 కోట్లు ఖర్చు చేయలేదు కాబట్టి వీళ్ళు కేవలం 2,75,891 కోట్లకు మాత్రమే ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది. అంటే ప్రాక్టికల్గా వాస్తవికత ఆధారంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ను రూపకల్పన చేయడం జరిగింది. దీనిలో వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించి దాదాపు 60,000 కోట్లు వాళ్ళు ఇచ్చిన హామీలు లెక్క వేసి మరలా దానికి కొంత కేటాయింపులే సగం కేటాయింపులే చేయకుండా 60,000 కోట్లు కూడా కేటాయించారు. ఎవరైనా బడ్జెట్ తయారు చేసేటప్పుడు సంక్లిష్టంగానే ఉంటుంది. టీఆర్ఎస్కైనా అదే సంక్లిష్టత, వీళ్ళకైనా అదే సంక్లిష్టత. కానీ ప్రాక్టికల్గా విజయవంతం అవడం కోసం ఇది వాస్తవాల ఆధారంగా రూపొందించిన బడ్జెట్గా మేము భావిస్తాం.